రేవంత్ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులే అగ్ని కణికలు అవుతారు, ఎవడు మిగలడు అని చెప్పేసి. సో పదే పదే ఎక్కువగా బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి లక్ష్మణ్ కూడా ఈ మధ్యకాలంలో కామెంట్ చేస్తూ ఉన్నారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది అంటూ. సో పదే పదే ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేయడం బహుశా రేవంత్ రెడ్డికి నచ్చి ఉండకపోవచ్చు, అందుకే ఇంత అగ్రెసివ్గా కామెంట్ చేశారు. ఒకసారి రేవంత్ రెడ్డి మాటలు ప్లే చేయండి. కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై సౌండ్ మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటూరేమో, తమాషా చేస్తూరేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని సౌండ్ ప్లీజ్. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లా తప్పకు వచ్చిన వాళ్ళం కాదు. వాళ్ళ అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డ ఇక్కడ నుంచి వచ్చినోని. రైట్, చాలా ఆగ్రహంతో ఊగిపోతూ రేవంత్ మాట్లాడారు సార్. బహుశా కష్టపడి తెచ్చుకుని ఆయన సీఎం అయ్యారు చాలా చిన్న స్థాయి నుంచి. బహుశా ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలు ఆయనకి నచ్చి ఉండకపోవచ్చు, అందుకే ఆగ్రహానికి కారణం. ఆయన మాటలను ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే నిరంతరం ఈ ప్రభుత్వం పడిపోతుంది అని బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి అంటున్నప్పుడు తన ప్రభుత్వం పట్ల తనకున్న కాన్ఫిడెన్స్ను కూడా ప్రజలకు చెప్పడం ముఖ్యమైన బాధ్యత అవుతుంది. లేకపోతే ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వం పడిపోతుంది అన్న నెరేటివ్ను జనం కూడా నమ్మే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి మనం చూసాం. మధ్యప్రదేశ్లో, హిమాచల్ ప్రదేశ్లో, మహారాష్ట్రలో, ఇలా కర్ణాటకలో ఇలా ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు కూడా చూసాం. అందువల్ల కాంగ్రెస్లో ఇలాంటి ధోరణులు కొత్త కాదు కనుక ఇక్కడ రాష్ట్రంలో కూడా 65 సీట్లే వచ్చాయి కనుక మెజారిటీ చాలా స్వల్పంగా ఉంది కనుక మారుతుంది, ప్రభుత్వం పతనం అవుతుంది అనేటువంటి అపోజిషన్ నెరేటివ్ను జనం నమ్మే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్లో ఎన్నికల తర్వాత విభేదాలు బయటికి ప్రస్ఫుటం కాకపోయినా ఎన్నికలకు ముందు ముఖ్యంగా రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యే క్రమంలో ఉన్న విభేదాలు కూడా అందరికీ తెలుసు. ఆ తర్వాత కారణాలు ఏవైనా ఎన్నికల సమయంలో యునైటెడ్గా ఉన్నారు, ఫలితాలు సాధించారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా ఇప్పటివరకు యునైటెడ్గా ఉన్నారు. అందువల్ల ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో ఉండే అసమ్మతి రాగాలు మళ్ళీ బయటపడతాయి. ఇవన్నీ అపోజిషన్ చెప్తున్న అంశాలు. ఇవి గతంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వాలతో ఉన్న అనుభవాలు కూడా. సో అందువల్ల పదే పదే ఈ ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నప్పుడు ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉన్నప్పుడు తమ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది అన్న హామీ ప్రజలకు ఇవ్వకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఓట్లు రావు. ఈ ప్రభుత్వమే ఉండదు, కాంగ్రెస్ పార్టీగా పవర్ ఇచ్చిన లాభం లేదు, కాంగ్రెస్ పార్టీ ఓటేసిన లాభం లేదు అనే భావన జనంలో కలిగే అవకాశం ఉంటుంది. అందుకొరకు ముఖ్యమంత్రి ఆ వివరణ ఇవ్వడం. అయితే దాంట్లో భాష, మానవ బాంబులు, కణికలు అంటే అదొక పొలిటికల్గా అగ్రెసివ్గా చెప్పడానికి వ్యక్తీకరించేటువంటి పదాలు తప్ప ఎసెన్స్ ఏంటి? ఈ ప్రభుత్వాన్ని కూల్చలేరు, ఈ కాంగ్రెస్ పార్టీ యునైటెడ్గా ఉంటుంది, ఈ ప్రభుత్వాన్ని కూల్చలేరు అన్న నెరేటివ్ బిల్డ్ చేయడం. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్లు దేశంలో నినకాక మొన్న హిమాచల్ ప్రదేశ్ పరిణామాలు చూసాం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అగ్రెసివ్గా చెప్పడం ఆయనకు అవసరము, తప్పలేదు. కానీ చెప్పడమే కాదు, చూపెట్టుకోగలగాలి కూడా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే పరిణామాలు నిన్నకాక మన హిమాచల్ ప్రదేశ్ సిమ్లా వేదికగా చూసిన పరిస్థితి ఉంది. అందువల్ల ఈ పరిణామాలు రావు అని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఎంత గట్టిగా చెప్పినా టచ్ చేసి చూస్తాం, చూడండి ఏమవుతుందా అంటే టచ్ చేసిన చోట ఏమైంది? కర్ణాటకలో ప్రభుత్వం పడిపోయింది బీజేపీ టచ్ చేస్తే. మధ్యప్రదేశ్లో బీజేపీ టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరి కేంద్ర మంత్రి, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి అయ్యారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే మీకు మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో టచ్ చేసి చూశారు. ఏం జరిగింది? ఒక టచ్ చేస్తే ఒక ఏక్నాథ్ షిండే పుట్టాడు, ఓ అజిత్ పవార్ పుట్టాడు. అక్కడ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ప్రభుత్వం పతనమైంది.
అందువల్ల టచ్ చేసి చూసిన చోట ప్రభుత్వాలు పతనమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ నిన్నకాగమని హిమాచల్ ప్రదేశ్లో టచ్ చేస్తే 6 ఎమ్మెల్యేలు పోయి బీజేపీ కొట్టేశారు రాజ్యసభ ఎలక్షన్లో. కాంగ్రెస్ అధికార అభ్యర్థి ప్రఖ్యాత న్యాయవాదైన అభిషేక్ సింగ్ మాన్వి ఓడిపోయారు కాంగ్రెస్ అభ్యర్థి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు ఉంటుందా లేదా అని చర్చ మొదలైంది. అందువల్ల కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్లో టచ్ చేస్తే ఏం జరిగిందో చూసాం. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎగిరిపోయాయి. అదే సమయంలో టచ్ చేసినా ఎగిరిపోని రాజస్థాన్ కూడా ఉంది. అది కూడా మనం చెప్పుకోవాలి. రాజస్థాన్లో ప్రభుత్వాన్ని టచ్ చేసి కూల్చడానికి ట్రై చేశారు, కానీ అక్కడ ప్రభుత్వం నిలబడ్డది. అందువల్ల రేవంత్ రెడ్డి ముందు ఆప్షన్ ఏంటి, తాను మరో తనకు అశోక్ గెహ్లాట్ లాగా ఉంటాడా, లేదా తాను కమల్నాథ్ అవుతాడా? తాను అశోక్ గెహ్లాట్ లాగా నిలబడగలిగితే, దానికి తగ్గట్టు ఏర్పాటు చేసుకోగలిగితే రేవంత్కి ఉపయోగం. కానీ అల్టిమేట్గా ప్రత్యర్థులు ప్రభుత్వాలని కూల్చడానికి, ప్రభుత్వాలను అస్థిరపరచడానికి నిరంతరం పనిచేస్తుంటాడు. అది సొంతగా పార్టీ చక్కబెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకు మీ కాంగ్రెస్ ప్రభుత్వాలకి ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? బీజేపీ ప్రభుత్వాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి కదా. మరి బీజేపీ ప్రభుత్వాలు ఎందుకు చలించడం లేదు, కదలడం లేదు? దీనికి కూడా ఆన్సర్ ఉండాలి కదా. కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది కేరళలో. సో కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయారు, దాన్ని బీజేపీ అధికారంలో ఏమీ చేయలేకపోయారు కదా. వాస్తవంగా కేరళలోనైతే సిపిఎం నిలువున చీలిపోయి ఉండే ఒక దశలో. అంటే ఒకవైపు పినరయి విజయన్, మరోవైపు విఎస్ అచ్యుతానందన్. ఈ 2 గ్రూపులు గ్రామ స్థాయి వరకు సిపిఎంలో డివిజన్ ఉండే, రాష్ట్ర స్థాయి వరకు. అయినా కూడా సిపిఎం ప్రభుత్వాన్ని కూల్చేటువంటి అవకాశం కాంగ్రెస్కి రాలేదు, ఇప్పుడు బీజేపీకి రావడం లేదు. మన కళ్ళ ముందటే ఉదాహరణలు ఉన్నాయి. అలాగే మొన్న 2014 నుంచి 23 వరకు టీఆర్ఎస్ అనేక ఇతర పార్టీల ఎమ్మెల్యేలందరినీ తీసుకుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకుంది, మీకు టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకుంది, బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరు ఎందుకు పోలేదు? అది కూడా ఒక క్రైటీరియా. బీజేపీ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వాళ్ళు ఎవరు వెళ్ళిపోలేదు కదా బీజేపీలో. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా తేల్చుకోవాల్సిందంటే, తన పార్టీని తాను సంఘటితపరచుకోకుండా ఇతరులు పుల్లలు పెడుతున్నారు, ఇతరులు కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు, కూలుస్తుంటారు, వాళ్ళ పనే అది. ఇంకో ముఖ్యమైన విషయం అంటే ప్రజల్లో మంచి పేరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడున్న ఆప్షన్ ఏంటంటే, ప్రతిపక్షాలు కూలుస్తారా, పేలుస్తారా, అస్థిరపరుస్తారా, వీటిని ఇగ్నోర్ చేసి తాను బలంగా ప్రజలకు మేలు చేస్తే, రేపు నిజంగానే అలాంటి ప్రయత్నం ప్రత్యర్థులు చేశారనుకోండి, ప్రజల నుంచి మామూలుగా వ్యతిరేకత రాదు. ఉదాహరణకు తెలంగాణలో 1 కోటి మంది యువతకు బ్రహ్మాండమైన ఉపాధి కలిగించి ఆదాయాన్ని ఇచ్చే నైపుణ్యాన్ని ఇవ్వండి. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు, మరి ఎలా చేస్తారో చూడాలి. 10 స్కిల్ యూనివర్సిటీలు పెడతామన్నారు, స్కిల్ డెవలప్మెంట్ నాలెడ్జ్ సెంటర్స్ పెడతాం ప్రతి నియోజకవర్గాలు అన్నాడు. నిజంగానే అది బ్యూరోక్రటిక్గా కాకుండా రియల్గా నా స్కిల్స్ ఇంపార్ట్ చేసి అత్యాధునికమైన నైపుణ్యాల్ని యువతకు, బిడ్డలకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి కల్పించే నైపుణ్యాన్ని ఇవ్వగలిగారు అనుకోండి, రేపు నిజంగానే ఎవరైనా టచ్ చేస్తే మానవ బాంబులు ఎక్కడి నుంచి వస్తారంటే ఇక్కడ నుంచి వస్తారు, లాభం జరిగిన ప్రజల నుంచి వస్తారు. యువత తిరగబడతారు, మాకు ఇన్ని చేసిన ఈ ప్రభుత్వాన్ని ముట్టుకుంటే కానీ. మీరు తెలంగాణలో ఉన్న బడులన్నిటిని, ప్రభుత్వ బడులన్నీ అద్భుతంగా మీరు మార్చండి. మిమ్మల్ని ఎవరైనా టచ్ చేస్తే చూడండి ఏం జరుగుతుందో. మా బిడ్డలకు మంచి చదువు చెప్పిన మా రేవంత్ అన్న ప్రభుత్వం ఉండాలి అంటూ ఆ పేద తల్లిదండ్రులు తిరగబడతారు. మీరు ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ అద్భుతంగా మార్చండి, ఆ మార్చే ప్రక్రియ మొదలుపెట్టండి. మిమ్మల్ని ముట్టుకుంటే ఆ ఆసుపత్రుల్లో అనారోగ్యం కుదుటపడి ఇంటికి వెళ్ళినటువంటి లక్షలాది మంది వారి కుటుంబాలు తిరగబడతాయి. మా రేవంత్ అన్న సర్కారును ముట్టుకుంటే ఊరుకుంటామా అని. అందువల్ల అల్టిమేట్గా మీరు గ్రామానికి ఇప్పుడు పెరిగిన రష్ కనుక ఆర్టీసీ బస్సులు వేసి మహిళలకు ఉచిత రవాణా ఇచ్చారు. దానికి డిమాండ్ తగ్గట్టుగా కొత్త బస్సులు కొని అద్భుతంగా రవాణా సదుపాయాన్ని విస్తరించారనుకోండి, ఆ బస్సులో ఎక్కుతున్న ప్రతి మహిళ, ప్రతి బిడ్డ మా రేవంత్ అన్న ప్రభుత్వం ఉండాలి, టచ్ చేస్తే మేము చూసుకుంటామంటారు. అందువల్ల అల్టిమేట్గా ప్రజలకు మీరు ఏమి చేయగలరు అన్నదే గీట్రాయి. మానవ బాంబులు ఎక్కడి నుంచి చేస్తారంటే, ఒక్కసారి ప్రజల్లో బలమున్నటువంటి ఏ ప్రభుత్వాన్ని ముట్టుకోవటానికి ప్రత్యర్థులు కూడా సాహసించరు. ఎందుకంటే ప్రజలు తిరగబడతారు. ఇదే తెలుగు గడ్డ పైన మనకి ఎన్టీ రామారావు అనుభవం ఉంది. రామ్లాల్ ఠాకూర్ను ఉపయోగించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే
ఎన్టీ రామారావును కూలిస్తే ప్రజలు తిరగబడ్డారు. రామారావు ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవడమే కాదు, రామారావు ఎన్నికలకు పోతే అపూర్వమైన మెజార్టీతో ప్రజలు స్వాగతించారు. అందువల్ల ప్రజలు తలుచుకుంటే ప్రజల మద్దతు ఉన్నంత కాలం నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎత్తుగడల్లో మావో సెట్టింగ్ యుద్ధతంత్ర ఎత్తుగడల్లో చైనా విప్లవ నేత ఒక ఆసక్తికరమైన మాట చెప్తాడు. శత్రువును కొడితే శత్రువుకే తాకాలి, శత్రువు నిన్ను కొడితే ప్రజలకు తాకాలి అంటాడు. సో రేవంత్ రెడ్డికి ఈ మావో జడాంగ్ అంటారు. ఇప్పుడు చైనా విప్లవ నేత మావో చెప్పిన, ఎందుకంటే చైనాలో ఆయన అధికారంలోకి రావటానికి కమాండో ఎత్తుగడలు అనుసరించే అధికారంలోకి రాగలిగారు. సో అందువల్ల ఆ కమాండో ఎత్తుగడల గురించి చెప్తూ అంటాడు, శత్రువును నీవు కొడితే శత్రువుకే తాకాలి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్నో బీజేపీనో విమర్శిస్తే అది వాళ్ళకే తాకాలి, శత్రువు నిన్ను కొడితే ప్రజలకు తాకాలి. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి కనుక ఆయనను కనుక బీఆర్ఎస్తో బీజేపీ కొడితే ప్రజలకు తాకిందనుకోండి, నీకు నీ ప్రభుత్వాన్ని డోకా లేదు. ఒకవేళ మూర్ఖత్వంతో ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని కూలిస్తే తర్వాత జరగబోయే ఎన్నికల్లో మామూలుగా మెజార్టీ ఇవ్వరు. కర్ణాటక ఉదాహరణ ఉన్నది కదా, కర్ణాటకలో తక్కువ సీట్ మెజారిటీ ఇచ్చినందుకు బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని జేడీఎస్ ఎమ్మెల్యేలు లాక్కొని అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలు ఏం చేశారు? కాంగ్రెస్కు కంఫర్టబుల్గా 130 సీట్లు ఇచ్చారు. అంటే మీ ఒకవేళ టచ్ చేయకుండా జాగ్రత్త పడేలా సీట్లు ఇచ్చారు. అందువల్ల ప్రజలను నమ్ముకోండి, ప్రత్యర్థుల ఎత్తుగడలు అనివార్యంగా ఉంటాయి, దానికి రిప్లై ఇవ్వక తప్పదు. నేను రేవంత్ రెడ్డి రిప్లై ఇవ్వడం తప్పవటం లేదు, రిప్లై ఇవ్వకపోతే సరిపోదు కదా. బట్ ఫోకస్ ఆన్ పీపుల్. మీరు అది కూడా ఎప్పుడో 10 ఏళ్ళకి 5 ఏళ్ళకి కాదు. ఈ రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే, నేను ఇవాళ 1 గంట ముఖ్యమంత్రిగా కూర్చుంటే ఈ గంటలో కొన్ని వేల మంది తెలంగాణ బిడ్డలకు లాభం జరగాలి. నేను ఒక్కరోజు కూర్చుంటే ఈ ముఖ్యమంత్రి సీట్లో ఆ ఒక్క రోజులో కొన్ని వేల మంది తెలంగాణ బిడ్డలకు లాభం జరగాలి. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి కొత్త పుంతలు దొక్కాలి, తెలంగాణలో కొత్త సంపద సృష్టి కావాలి. ఆ రకంగా ఒక కొత్త పాలన ఇవ్వగలిగితే ఇక నీకు ఎవరు చేసినా ఏం కాదు, ప్రజలు చూసుకుంటారు.